హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో బీరకాయ కూర ఎలా చేయాలో చూద్దాము. దానికోసం ముందుగా కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కాక అందులోకి 2 ఎండుమిర్చి అలాగే పోపు దినుసులు కూడా వేసుకోవాలి. ఆ తర్వాత అందులోకి వెల్లుల్లి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఆ తర్వాత అందులోకి ఆనియన్స్ ఒకటి కట్ చేసుకున్నానండి నేను, మీడియం సైజు. ఆ తర్వాత నేను 3 పచ్చిమిర్చిల్ని కూడా సన్నగా కట్ చేసుకున్నాను. వీటిని బాగా వేపుకోవాలండి. ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి అరగంట సేపు నానబెట్టుకున్న శనగపప్పు వేసుకున్నాను. ఆ తర్వాత ఇందులోకి 1 స్పూన్ అనేది నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఆప్షనల్ అండి, ఎవరికి టేస్ట్ తగినట్టు వాళ్ళు వేసుకోవాలి. మేమైతే పక్కా వేస్తాము. ఆ తర్వాత కొంచెం పసుపు అలాగే ఉప్పు కూడా మన రుచికి తగినట్టు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్లో నుంచి మనకి పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. ఆ తర్వాత ఒకసారి మూత మనం క్లోజ్ చేసుకుంటే దాంట్లో నుంచి మనకి త్వరగా ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది. చూసారా ఎంత బాగా ఆయిల్ బయటకు వచ్చేసిందో. ఆ తర్వాత ఇందులోకి బీరకాయలు యాడ్ చేసుకోవాలండి. నేనైతే 1/2 కేజీ బీరకాయలని సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. నేనైతే దాని మీద ఉన్న పొట్టునైతే తీసేసానండి. కొందరు పొట్టుతో కూడా వేసుకుంటారు. మేమైతే తీసేస్తాము, ఎందుకంటే బీరకాయలు తొందరగా ఉడికిపోతాయి. తర్వాత ఒకసారి మూత పెట్టుకుందాము, ఎందుకంటే బీరకాయలు మనకి బాగా సాఫ్ట్ అవ్వాలి కదా. ఇప్పుడు ఒకసారి తీసి చూద్దాము. ఒకసారి చూడండి, బీరకాయల్లో నుంచి వాటర్ కూడా ఎంత బాగా బయటికి వచ్చిందో. ఆ తర్వాత ఇందులోకి మనకి టేస్ట్కి తగినట్టు కారం, కొందరు ఎక్కువగా కొందరు తక్కువగా తింటారు కదా, మీ టేస్ట్కి తగినట్టు మీరు వేసుకొని ఆ తర్వాత మనకి కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని వీటిని బాగా కలుపుకుందామండి. దీన్ని బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనము కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి కూరలాగా రావాలి కదండి, అందుకనే మనం కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. బీరకాయ చపాతీల్లోకైనా అన్నంలోకైనా ఎంతో టేస్టీగా ఉంటుంది. వాటర్ యాడ్ చేసుకొని ఆ తర్వాత మూత పెట్టేసుకుందాము, ఎందుకంటే బీరకాయ బాగా ఉడకాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము. చూడండి ఎంత బాగా ఆయిల్ అయితే పైకి తేలిందో. ఇప్పుడు ఒక ముక్కని తీసుకొని అది ఉడికిందా లేదా ట్రై చేయండి. చూడండి ఎంత బాగా ఉడికిందో. ఎంత టేస్టీ అయినా బీరకాయ అయితే రెడీ అయిపోయింది.